మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్డీఆర్ఎఫ్ అంటే జాతీయ విపత్తుల ఉపద్రవ సంబంధించినటువంటి ఒక బృందం ఢిల్లీ నుంచి మహబాద్ జిల్లాకు చేరుకుంది. మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు, అన్ని కాలేజీల చుట్టూ వాళ్ళకి పిల్లలకి అవేర్నెస్ కార్యక్రమం కల్పిస్తుంది. అసలు ఏంటి మరి ఎన్డీఆర్ఎఫ్ వింటేనే మనకు తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం రావడం అంటే ఆషామాషిగా, ఎందుకంటే ఇది ఎక్కువ జాతీయ విపత్తులు అంటే ఎక్కడైతే విపత్తులు ఎక్కువ జరుగుతున్నాయి అంటే విపత్తులు మీన్స్ అంటే వాటికి సంబంధించినటువంటి వరదలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఇలాంటి మొత్తం ఎక్కువ జరిగిన చోట మాత్రం ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందంపై తమ సేవలను అక్కడ చేస్తుంది. మరి ఆ బృందం ఢిల్లీ నుంచి ఇక్కడ మహబాద్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అవేర్నెస్ ఇస్తుంది. ఏ విధంగా చేసుకోవాలి, విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా మనకి మన రక్షణ కల్పించుకోవాలని చెప్పేసి విద్యార్థులకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం చెందినటువంటి ఢిల్లీ సభ్యులు అడిగిస్తాం. చెప్పండి, అసలు ఏంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం మహబాద్కి వచ్చేసారు, అసలు ఇక్కడికి వచ్చి నా ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ అవేర్ చేయడం. స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ అని ఉంటుంది, కమ్యూనిటీ అవేర్నెస్ అని ఉంటుంది, కెపాసిటీ బిల్డింగ్ అని ఉంటుంది. ఏదైతే డిజాస్టర్ ఉందో ఆ డిజాస్టర్లో వీళ్ళకి అవేర్ చేస్తే ఆ డిజాస్టర్లో వీళ్ళు ఫైట్ చేయడానికి పనికి వస్తుంది. కాబట్టి వీళ్ళకి అవేర్ చేయడానికి స్కూల్ సేఫ్టీలో ఇంటి నుంచి స్కూల్ వరకు, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు ఏ సేఫ్టీ మెజర్మెంట్ మనం తీసుకోవాలో అవి చెప్పడానికే మేము ఇక్కడ వచ్చాం సార్. మెయిన్ ఎన్డీఆర్ఎఫ్ అంటే జాతీయ విపత్తులు, అది అంటే మెయిన్ ఇన్సిడెంట్స్ వరదలు కానీ, ఇటు అగ్ని ప్రమాదాలు కానీ, భూకంపాలు కానీ వచ్చినప్పుడే ఈ బృందం అనేది దిగుతుంది. ఎందుకంటే డూ ఆర్ డై అనే దాంట్లో ఉన్న ముఖ్యంగా భూమిక పోషిస్తుంది ఎన్డీఆర్ఎఫ్ అనేది. అలాంటప్పుడు మీరు పీపుల్కి ఏం చెప్పబోతున్నారు? మీరు ఓన్లీ డిజాస్టర్ సమయంలోనే కాకుండా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము చేస్తామండి. అవేర్నెస్ చేసిన తర్వాత ఒకవేళ డిజాస్టర్ వస్తే డిజాస్టర్లో కూడా మేము రెస్క్యూ అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్లకు అవసరమైన అత్యవసరమైన వస్తువులు, తినుబండారాలు కానివ్వండి, అలాంటివి సప్లై చేసి రిహాబిలిటేషన్ ఏరియాలో షిఫ్ట్ చేసే డ్యూటీ కూడా మాకు ఉంటుంది. ఎన్డీఆర్ఎఫ్లో సంబంధించిన ఎన్ని శాఖలు టోటల్గా ఇక్కడ ఈ మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మా 10th ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది. మొత్తం దేశంలో మా 16 యూనిట్లు పనిచేస్తుందండి. మన విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి అంటే వీళ్ళ డ్రెస్లు కూడా మనం ఎక్కువ వరదలు వచ్చినప్పుడు కానీ వాళ్ళని కాపాడడానికి, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ వాళ్ళు కాపాడడానికి, భూకంపాలు వచ్చినప్పుడు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయి కూడా వాళ్ళు ప్రమాద పంచులు ఉండడానికి వీళ్ళ ప్రాణాలు సైతం తెగించి కూడా వాళ్ళని కాపాడేంత, అంటే వీళ్ళు ప్రాణాలు పోయినా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడికి వచ్చి అందరినీ మొత్తం రక్షించే ప్రయత్నం చేస్తుంది. అయితే వీటిని ఇక్కడ తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఎందుకు మరి ఏంటనేది కూడా మన తహసీల్దార్ గారు చంద్రశేఖర్ గారు వాళ్ళకి తీసుకొచ్చారు. అందరినీ కూడా వీళ్ళ ముఖ్య ఉద్యోగం చేస్తారు. ఇక్కడ తీసుకొచ్చారు ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక టీం ఇక్కడ తీసుకొచ్చారు. మీరు అసలు ఎందుకు ఇక్కడ చేయబడుతున్నారు అంతా? అందరికీ నమస్కారం అండి. నా పేరు కె చంద్ర రాజేశ్వరరావు, తహసీల్దార్ మహబూబాద్ అండి. గత సంవత్సరం సెప్టెంబర్లో, అక్టోబర్లో కురిసిన వర్షాలకు గాను మన గవర్నమెంట్, మన కలెక్టర్ సాబ్ గారి సూచనల మేరకు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారండి. మెయిన్ ఏంటంటే ఉద్దేశం, కింద సంవత్సరం పడిన వర్షాలకి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ప్రతి మా ఎన్డీఆర్ఎఫ్ ఢిల్లీ నుంచి రావడం టీము అంటే మన మహబాద్ జిల్లాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహబాద్ మండలం నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ప్రోగ్రాం పెట్టి వాళ్ళ యొక్క అవగాహన, విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా బయటపడాలి, వరదలు వచ్చినప్పుడు ఎట్లా బయటపడాలి, నెక్స్ట్ ఇట్లా అగ్ని ప్రమాదాలను ఎట్లా బయటపడాలని ఇప్పటి వరకు మొత్తం గుమ్మడూరులో మొదటగా పెట్టారు. అందరూ పబ్లిక్తో చాలా వరకు 100 మంది 103 మంది పబ్లిక్తో కూర్చొని మాట్లాడినరు, అవగాహన కల్పించిండ్రు. తర్వాత భాగంగా మోడల్ స్కూల్లో కూడా అవగాహన కల్పించిండ్రు. నెక్స్ట్ ఈరోజు జూనియర్ కాలేజ్ బాయ్స్లో కూడా అవగాహన కల్పించిండ్రు. ఈరోజు ప్రత్యేకంగా యాక్చువల్గా ఇన్స్పెక్టర్ గారు బాయ్స్లో 2 పెడదామంటే రిఫ్యూజ్ చేసి, లేదు బాయ్స్కే పెడదాము, గర్ల్స్కే పెడదాము, బాయ్స్లో పెట్టిండ్రు. ఇప్పుడు టైం తీసుకొని మాకు కేటాయించి ఇన్స్పెక్టర్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇట్లా అదేవిధంగా మిగతా అన్ని మండలాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడ ప్రమాద సంఘటన స్థలికి వచ్చినప్పుడు అంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా కాపాడే బాధ్యత పూర్తి తీసుకొచ్చంటారు వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందం. సార్ ఇక్కడ బాధ్యత అంటే తీసుకోవడం అంటే మొదట మనం ప్రాథమికంగా ప్రాథమిక చికిత్స ఎట్లా అనేది ముందు ప్రజల్లో అవగాహన కల్పించాలి. అవగాహన అనేది కల్పించడం కోసం వాళ్ళు ఇక్కడ ఢిల్లీ నుంచి ఫ్రమ్ విజయవాడ టీం ఇక్కడికి వచ్చి వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. మనకేమైనా ఇబ్బంది ఉంటే నెక్స్ట్ ఆ టీం అనేది మనకి యాక్చువల్గా వాళ్ళు 3 టీమ్స్. ద ఫస్ట్ టీమ్ ఇస్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ, నెక్స్ట్ తెలంగాణ. వీళ్ళు ఈ టీంలో మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని కూడా సేవ్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇన్స్పెక్టర్ గారు ఆ సహాయంతో మొత్తం మన డిస్టిక్లో కలెక్టర్ సార్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన డిస్టిక్లో అన్ని మండలాలకు కూడా విజిట్ చేసి అవగాహన కల్పిస్తున్నారు.
ఇది అందరూ కూడా ప్రజలు గమనించగలరు. అందరు పిల్లలకు కూడా తెలియజేస్తున్నాం. అన్ని కాలేజీలు కూడా తిరుగుతున్నాం, ఆల్రెడీ అన్నిటికి కూడా తిరుగుతున్నాం. కాబట్టి ఈ అవగాహన ఎప్పుడు ప్రోగ్రామ్ అంటే 24 నుంచి 14th వరకు ద ప్రోగ్రామ్ ఈజ్ అనేది కంటిన్యూ ఉంటుంది. 20 days కూడా ఉంటుంది. ఈ 20 days కూడా వీళ్ళు అవగాహన చేస్తారని, ప్రజలు కూడా అవగాహన తెలుసుకొని వరదలు రాకుండా వరదలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్త తీసుకుంటారని తహసీల్దార్ మహబూబ్గా నేను కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, అంటే మీ ప్రాథమికోన్నత బాలికల కళాశాలలో ఈరోజు ఎన్టీఆర్ బృందం నుంచి వాళ్ళకి పిల్లలకి అవేర్నెస్ కల్పించారు కదా, పిల్లలు దాన్ని ఏ విధంగా తీసుకున్నారు? ఈరోజు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మహబూబాద్ లోపల సుమారు 2.5 గంటలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ అవగాహన కార్యక్రమం నిర్వహించినాయి. చాలా అద్భుతంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల లోపల వరదలు వచ్చా ఉన్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో చేను చిలకలకు పోయినప్పుడు, పాములు కలిసినప్పుడు, చేను చిలకల లోపల ఉన్నప్పుడు ఉరుముల మెరుపులతో కూడుకొని పిడుగులు పడ్డప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా దాని నుండి మనం బయటపడాలనే ఉద్దేశంగా మనం ఎట్లా ఉండాలనే విషయాన్ని ఈరోజు చాలా బ్రహ్మాండంగా విద్యార్థులందరికీ తెలియజేసిళ్ళు. వారు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేసి ఇప్పుడు పిడుగు పడ్డప్పుడు ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలని వాళ్ళకు కూడా అవగాహన కలగజేస్తారు. దాంతోపాటు అగ్ని విపత్తుల గురించి, ఈరోజు అగ్ని ప్రమాదాల గురించి, అణు సంబంధమైన ప్రమాదాల గురించి, వరదల గురించి, వీటన్నిటిపైన వాళ్ళు తీసుకునే చర్యలు ఎట్లుంటాయి, మనం తాత్కాలికంగా మీరు తీసుకునే చర్యలు ఎట్లుంటాయి, ఆరోగ్యపరమైన విషయాల లోపలికి వచ్చినప్పుడు సిపిఆర్ లాంటి తీసుకున్నప్పుడు సిపిఆర్ చేసే విధానం, చిన్నపిల్లలకు సిపిఆర్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పెద్దలకు సిపిఆర్ ఏ విధంగా చేయాలి, ప్రస్తుతం మనం ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ సిపిఆర్ నుండి వాళ్ళని తాత్కాలికంగా వాళ్ళకు కొంత ఉపశమనాన్ని కలగజేసి స్థానికంగా ఉండే హాస్పిటల్కు చేర్చి వాళ్ళ ప్రాణాలను కాపాడే విషయాలను చాలా చక్కగా వివరించి విద్యార్థులకు అందరికీ అర్థమైపోయింది. పిల్లలను మంచి అవగాహన చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ కళాశాల లోపలతో పాటు జిల్లా లోపల అన్ని కళాశాల లోపల నిర్వహిస్తూ ఉన్న ఈ ఏర్పాటు చేసిన మహబూబాద్ ఎంఆర్ఓ గారికి ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మనం చూసుకోవచ్చు, అంటే వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం ఇక్కడ ఎందుకు వచ్చారంటే, మేము ఏదైనా సంఘటన కానీ జరిగినప్పుడు మేము తక్షణమే ఇక్కడికి రాలేము కాబట్టి ఉన్న విద్యార్థులకి కొంచెం అవేర్నెస్ ఇస్తే వాళ్ళంతా వాళ్ళకి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు, మరొకరి ప్రాణాన్ని కూడా వాళ్ళు కాపాడగలుగుతారు. అలాంటిది ఒకరి ద్వారా ఇది పోతుందని చెప్పేసి వాళ్ళకి చిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళ తహసీల్దార్ చెప్తున్న పరిస్థితి.